హలో వెల్కమ్ టు 10 టీవీ స్పోర్ట్స్. దిస్ ఇస్ కిరణ్. ఈరోజు క్వాలిఫైర్ 1 మ్యాచ్ ఆర్సీబీ అండ్ జీటీ మధ్య ఎవరు గెలిస్తే వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతారు. ఓడిపోయిన టీంకి ఇంకొక ఛాన్స్ ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో ఎవరితో గెలిస్తే వాళ్ళు క్వాలిఫైర్ 2 ఆడాలి. అండ్ దాంతోపాటు ఇప్పటివరకు చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ 2022లో వాళ్ళు డైరెక్ట్గా క్వాలిఫైర్ 1 గెలిచి ఫైనల్కి వెళ్ళిపోయారు. 2023లో చూసుకుంటే వాళ్ళు క్వాలిఫైర్ 1 మ్యాచ్ సిఎస్కే మీద ఆడారు. సిఎస్కే మీద క్వాలిఫైర్ 1 మ్యాచ్ ఓడిపోయారు. ఆ తర్వాత క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ముంబై మీద గెలిచి వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోయారు. ఇక అలాగే ఆర్సీబీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ క్వాలిఫైర్ 1 మ్యాచ్ డైరెక్ట్గా పంజాబ్ని చిత్తుగా ఓడించి వాళ్ళు ఫైనల్కి వెళ్ళిపోయారు. కానీ 2022లోనే ఒక్క ప్లే ఆఫ్ మ్యాచ్ గెలిచారు వాళ్ళు లక్నో మీద. రజత్ పడదార్ ఆ మ్యాచ్ సెంచరీతో వాళ్ళని గెలిపించారు. అండ్ అలాగే ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ మీద ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. ఇక మిగిలిన ఈ డికేడ్లో చూసుకుంటే వాళ్ళు క్వాలిఫై అయిన ప్రతి సీజన్ క్వాలిఫైర్ 1లోనే ఇంటికి వెళ్ళిపోయారు. అంత వరస్ట్గా ఉంది వాళ్ళ రికార్డ్ అయితే. ఇక మెయిన్గా చూసుకుంటే ప్లేయర్స్ పిల్సాల్ట్ మీద అయితే అప్డేట్ లేదు. తను ఆడతాడా లేదా అని నిన్న కెప్టెన్ రజిత్ కూడా మాట్లాడుతూ క్లారిటీ ఇవ్వలేదు. ప్రాక్టీస్ అయితే చేయలేదు నిన్న, కానీ మామూలుగా నెట్ ప్రాక్టీస్ చేయలేదు, కానీ గ్రౌండ్లో అయితే తను కనిపించాడు. ఒకవేళ తను ఆడితే మాత్రానికి అది ఆర్సీబీకి చాలా ప్లస్. ఒకవేళ తను ఆడకపోయినా వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు. వెంకటేష్ అయ్యర్కి అయితే ప్లే ఆఫ్స్లో సూపర్ రికార్డు ఉంది. ప్లే ఆఫ్స్లో తను 5 మ్యాచ్లు ఆడి 4 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 2021లో కేకేఆర్ తరఫున 2 బ్యాక్-టు-బ్యాక్స్ 50s కొట్టాడు. అండ్ అలాగే 2024లో చూసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ మీద మాత్రానికి తను 2 నాకౌట్స్ మ్యాచ్లు ఆడితే క్వాలిఫైర్ 1 మ్యాచ్ అండ్ అలాగే ఫైనల్స్లో 2 మ్యాచ్లో కూడా తను 50+ రన్స్ కొట్టాడు. సూపర్గా ఆడాడు. బ్యాక్-టు-బ్యాక్ క్వాలిఫైర్ 1లో అండ్ అలాగే ఫైనల్లో 2 50sతో తను కేకేఆర్కి ఆ సీజన్లో ట్రోఫీ అందించాడు అనుకోవచ్చు. ఇక వెంకటేష్ అయ్యర్ టోటల్ రన్స్ చూసుకుంటే 5 ఇన్నింగ్స్లో 234 రన్స్ కొట్టాడు. తను 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంకొక ఇన్నింగ్స్ కూడా 20+ రన్స్ కొట్టాడు. అంత సూపర్ రికార్డు ఉంది. ఒకవేళ పిల్సాల్ లేకపోయినా ఇందాక చెప్పినట్టు ఆర్సీబీకి పెద్ద నష్టమేం లేదు. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ లాంటి సక్సెస్ఫుల్ బ్యాట్స్మెన్ తనకున్నాడు. ఇంకంటే అలాగే ఇంకొక ఓపెనర్గా విరాట్ కోహ్లీ వస్తాడు. విరాట్ కోహ్లీకి మాత్రానికి ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో తనకి వరస్ట్ రికార్డు. తన కెరియర్లో అటు వరల్డ్ కప్ చూసుకున్న, ఐసీసీ నాకౌట్స్ చూసుకున్న, T20 వరల్డ్ కప్లో ఎక్కడ చూసినా తన ఐసీసీ నాకౌట్స్లో తన రికార్డు ఎక్సలెంట్గా ఉంటుంది. ఐసీసీ నాకౌట్స్లో అయితే వరల్డ్ క్రికెట్లోనే తనే హైయెస్ట్ రన్స్ కొట్టాడు. అంత మంచి రికార్డు ఉంది. కానీ ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో మాత్రానికి తనది వరస్ట్ రికార్డు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో విరాట్ కోహ్లీ 17 ఇన్నింగ్స్లు ఆడి జస్ట్ 396 రన్స్ కొట్టాడు. 17 ఇన్నింగ్స్లో కేవలం 2 50s కొట్టాడు. ఈ సీజన్లో తను సూపర్గా ఆడి ఆ బ్యాడ్ రికార్డ్ని, తన నుంచి ఉన్న ఒకే ఒక బ్యాడ్ రికార్డ్ని మంచిగా ఆడి క్లియర్ చేసుకుంటాడేమో చూడాలి. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే తను సూపర్ ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ 3 మ్యాచెస్లో 1 సెంచరీ కొట్టాడు, 50 కొట్టాడు. చూడాలి మరి తను ఈ ప్లే ఆఫ్స్ ఇన్నింగ్స్లో ఎలా ఆడతాడు. ఇక అలాగే కెప్టెన్ రజత్ పడదార్కి కూడా ప్లే ఆఫ్స్లో సూపర్ రికార్డు ఉంది. 2022లో చూసుకుంటే ఎలిమినేటర్ మ్యాచ్లో సింగిల్ హ్యాండెడ్గా సెంచరీ కొట్టి ఆర్సీబీని గెలిపించాడు. అండ్ అలాగే నెక్స్ట్ అదే సీజన్లో క్వాలిఫైర్ 2 మ్యాచ్లో వచ్చేసి 58 రన్స్ కొట్టాడు. కానీ ఆ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మీద వాళ్ళు ఓడిపోయారు. సో తను కూడా 4 ఇన్నింగ్స్లో 1 సెంచరీ, 1 50 ఉంది. తనకు కూడా మంచి రికార్డు ఉంది. చూడాలి మరి ఈ టాప్ ఆర్డర్ ముఖ్యంగా విరాట్ కోహ్లీ అవ్వచ్చు, వెంకటేష్ అయ్యర్ అండ్ అలాగే రజత్ పడదార్, వీళ్ళ ముగ్గురు ఎలా ఆడతారో చూడాలి. అండ్ అలాగే దేవదత్ పడికల్ తన ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు. తనకు కూడా మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఏం లేదు. ప్లే ఆఫ్స్లో 8 ఇన్నింగ్స్లు ఆడి ఒకే ఒక 50 కొట్టాడు తను. ఇక అటు చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ సునీల్ అవ్వచ్చు, సాయి సుదర్శన్ అండ్ బట్లర్, వాళ్ళ ముగ్గురే వాళ్ళకి బలం. ఇక ప్లే ఆఫ్స్లో అయితే వాళ్ళకి సూపర్ రికార్డ్స్ ఉన్నాయి. అసలు వాళ్ళ యావరేజ్లు కానీ రన్స్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ప్లే ఆఫ్స్లో ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్లు ఆడి 475 రన్స్ కొట్టాడు. అందులో 2023లో క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మీద 129 రన్స్ కొట్టి సింగిల్ హ్యాండెడ్గా ఆ సీజన్ ఫైనల్కి తీసుకెళ్లాడు. మొత్తం 475 రన్స్లో 1 సెంచరీ, 1 50 ఉంది. సూపర్ రికార్డు ఉంది తనదైతే. ఇక నెక్స్ట్ ఇంకొక ఓపెనర్ సాయి సుదర్శన్, తను ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో ఫైనల్స్తో కలిపి జస్ట్ 2 ఇన్నింగ్స్లు ఆడాడు. ఆ 2 ఇన్నింగ్స్లోనే 176 రన్స్ కొట్టాడు. ముఖ్యంగా 2023లో ఫైనల్లో సిఎస్కే మీద అయితే సింగిల్ హ్యాండెడ్గా తను గెలిపిస్తాడేమో అనిపించింది. 96 రన్స్ కొట్టాడు తను ఆ మ్యాచ్లో. అండ్ అలాగే లాస్ట్ సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మీద కూడా 80 రన్స్ కొట్టాడు. కానీ ఆ మ్యాచ్ కూడా వాళ్ళు ఓడిపోయారు. ముంబై ఇండియన్స్ ఆ మ్యాచ్ గెలిచింది. సాయి సుదర్శన్ ఆడిన 2 ప్లే ఆఫ్ ఇన్నింగ్స్లో ఆ 2 మ్యాచ్లు తనైతే సూపర్గా ఆడాడు. కానీ టీం అయితే ఓడిపోయింది. అండ్ అలాగే 1 డౌన్లో వచ్చే బట్లర్ కూడా సూపర్ రికార్డు ఉంది. తనకి ప్లే ఆఫ్స్లో 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీలో మొత్తంగా 351 రన్స్ కొట్టాడు. తన రికార్డు కూడా ఎక్సలెంట్గా ఉంది. ఈ టాప్ 3 ప్లే ఆఫ్స్లో కూడా సూపర్గా ఆడుతున్నారు. ఇప్పటివరకు అయితే సూపర్గా ఆడారు. చూడాలి మరి ఈ మిగిలిన ప్లే ఆఫ్స్ మ్యాచ్లో వాళ్ళు ఈ సీజన్లో ఎలా ఆడతారు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చూసుకుంటే ఆర్సీబీకి మాత్రానికి హెజ్లీవుడ్ ఉన్నాడు, భువీ ఉన్నాడు. వాళ్ళిద్దరు ఎక్సలెంట్ బౌలర్స్. అండ్ వాళ్ళతో పాటు కృణాల్ పాండ్యా కూడా ముంబై ఇండియన్స్కి
చాలా నాకౌట్ మ్యాచెస్లో సూపర్ బౌలింగ్ వేశాడు. అలాగే సుయా శర్మ కూడా అటు కేకేఆర్కి 2024లో, మొన్న 2025లో ఆర్సీబీకి తను కూడా సూపర్ బౌలింగ్ వేశాడు. రషిక్ దార్ అవ్వచ్చు. అండ్ అలాగే డఫీ అయితే నిన్న నెట్స్లో చాలాసేపు ప్రాక్టీస్ చేశాడు. మేబీ రొమారియాని పక్కన పెట్టి వెంకటేష్ అయ్యర్ని అండ్ అలాగే ఇటు డఫీని ఆడించవచ్చు. ఆర్సీబీ బౌలింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ లైన్ ఆఫ్ ఈ సీజన్లో. ఆర్సీబీ బౌలింగ్ కంటే జీటీ బౌలింగ్ అయితే ఎక్సలెంట్ బౌలింగ్. ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు రబడా అవ్వచ్చు, సిరాజ్ అవ్వచ్చు, హోల్డర్, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ అలాగే రషీద్ ఖాన్, మొత్తం 5 బౌలర్స్ ఎక్సలెంట్ ఇంటర్నేషనల్ బౌలర్స్. ప్రతి ఒక్కళ్ళు ఆ బౌలింగ్ యూనిట్ తోటే వాళ్ళు గెలిచారు అనుకోవచ్చు. టాప్ ఆర్డర్ ప్లస్ అండ్ ఈ బౌలింగ్ బలంతో వాళ్ళు క్వాలిఫై అయ్యారు, టాప్ 2లో నిలిచారు. చూడాలి మరి, ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్కి. బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ వాళ్ళు గెలవాలని. అండ్ అలాగే జీటీ కూడా ఎప్పుడో 2022లో వాళ్ళు గెలిచారు, 2023 ఫైనల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి వాళ్ళు కూడా ఇంతవరకు ఫైనల్కి రాలేదు. చూడాలి మరి ఈ మ్యాచ్ వాళ్ళు గెలిచి ఫైనల్కి వెళ్తారేమో.